తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిలాసొంటిది. ఎంతో మంది కళాకారులు, ఎన్నో తీర్ల కళలున్నాయి మన తాన. చిందు భాగోతం, ఒగ్గు కథ, శారదగాళ్ళు, కాకిపడుగోళ్ళు, మందెచ్చులోళ్ళు, బుడగజంగలు ఇట్లా చెప్పుకుంటే పోతే రేపు గీయాల దాకా చెప్పొచ్చు. అట్లనే దేవుళ్ళ చరిత్రలు ఎరకజేస్తానికి హరికథ, బుర్రకథలు చెప్పినట్టే ఆటపాటలతోని దేవుళ్ళను గొలుసుకునే వాళ్ళ చరిత్ర చెప్పే కళాకారుల ముచ్చటే ఇది. మంచిగా దోతులు కట్టుకొని నడుములకు తువాలలు, కాళ్ళకు గజ్జలు కట్టి చేతుల్లో సిరతలు పట్టుకొని తయారున్నారు అన్నలు. చలో అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు ఒకరు చురువు చేయుర్రే. ఇప్పుడు ఇంకో గుంపు వీళ్ళనుకనే ఇంకో గుంపు తయారున్నది. ఈడికే అయిపోలేదు. అన్నలు మీరు చూతారే. ఏహే ఎక్కడిది కాకల పాటలు, అన్నల దరువులకు తగ్గట్టుగా కళాకారులంతా చేతుల్లో సిరతలాడిచ్చుడు, పాదం కలుపుడు. 600 మంది 8 గంటలు ఆగకుండా ఆడి పాడి రికార్డు కొట్టిర్రు. సిరతల భజన అంటారు. తెలంగాణలో మాత్రమే ఉండే కళ ఇది. దినామింత కాన్ రాకుండా అవుతున్న కళను కాపాడటానికి మొన్న కరీంనగర్ కళాభారతిల ప్రోగ్రాం పెడితే దుమ్ము లేపిన్రు అన్నలంతా. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి మనోళ్ళ టాలెంట్ చూసి పరిశాన్ అయినరు అనుకో రాదుర్రి. వీళ్ళంతా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే. పండుగలప్పుడు పాటలు పాడుకుంటూ రామాయణం, మహాభారతం ఎరక చెప్తుంటారు. రాముని ఎలాగా ఆదర్శంగా తీసుకోవాలి, అతడు తండ్రి ఆజ్ఞ ఎలా పాటించినాడు, సోదరులను ఎట్లా చేసినాడు, ఒక భార్యను ఏ విధంగా చూడాలి అని చెప్పేసి నేటి జనము రాముని ఆదర్శంగా తీసుకొని అలాంటి భావాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో టీవీలు, సెల్ ఫోన్లు వచ్చినాక వెనకటి కళలు ఇంకింత వెనకకే పోవట్టే. ఈ కళ సుధ గట్ల కావద్దనే ఇలా తాండ్లాట. మాకు మా పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడా, ఆసక్తి ఉన్నది, మొన్న పాత్ర వేసిండు. ఇట్లా అంటే మా తర్వాత పిల్లలకు కూడా నేర్పిస్తాను. ఇప్పుడు మేము వేసినాం కదా, ఒక 10 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి వీరి యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఈ కళలను ఇంకంత అభ్యంత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక ఆఖర్లకి కాకో పాట పాడతాడు. ఇన్నాక మల్లోపారు అన్ని కలిపి చూడుర్రి. రామ శ్రీరామ ప్రేమ రక్షణివే ఘనశ్యామ, రామ శ్రీరామ ప్రేమ రక్షణివే ఘనశ్యామ.